ఎవరైనా మనుషులేగా అని ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఊరకనే ఏం చెప్పట్లేదు. ఆశపడ్డా, ఆశతో ఎదురు చూశా, కానీ నిరాశ మిగిలింది. దేవుని దినం అలా జరిగేది కాదండి. మిమ్మల్ని నిరాశ పెట్టేది కాదు. ఆయన వస్తానన్నాడు, ఖచ్చితంగా వస్తాడు. ఈ దౌర్భాగ్యం అంతా తీసివేస్తాడు. మంచి స్థితి మనకు కలుగుతుంది. అక్కడ డబ్బుతో పని లేదు. అక్కడ మనకు మహిమ శరీరం వస్తుందండి. రోగాలు మనల్ని అంటనే అంటవు. కష్టం ఏమాత్రం ఉండదు. మరి ఈ దినం రాకడ వరకు మనం ఎదురు చూడాలా వద్దా? ఎలా ఎదురు చూడాలి? నీరసంగానా? బాధతోనా? ఎలా ఎదురు చూడాలి? ఆశతో.